టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య విభేదాలు రోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీ నుంచి కవితను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారము ఊపందుకుంది. పొమ్మన లేక పొగబెడుతున్నారని అంటున్నారు. కవిత లేకపోయినా పార్టీకి ఎలాంటి నష్టమూ ఉండదన్న అంచనాకు గులాబీ దళపతి వచ్చారన్న చర్చ సాగుతోంది. అందుకే సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ బాధ్యతల నుంచి కవితను తప్పించారా? తెలంగాణ జాగృతితో పార్టీకి సంబంధం లేదని చెప్పడంలోని ఆంతర్యమేంటి? ఒకప్పుడు కవిత వెంట నడిచిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అవ్వడం దేనికి సంకేతం? ఇటీవల జరిగిన పరిణామాల విషయంలో కవిత స్పందనపై ఎలాంటి చర్చ సాగుతోంది? బీఆర్ఎస్ లో ఎండిపోరు ముదిరింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత అన్నా చెల్లెలు ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ఈ ఏడాది మేలో బయటపడ్డ గొడవలు ఇప్పుడు మరింత పెరిగి ప్రతీకార రాజకీయాలకు దారితీస్తున్నాయి. ఒకే పార్టీలో ఉన్న విభేదాలు భగ్గుమంటున్నాయి. కుటుంబ బంధాలు తెగిపోయి గతంలో ఉన్న ఆత్మీయత, అనురాగం, అనుబంధాలు ఇప్పుడు లేవు. ప్రత్యక్షంగా పరోక్షంగా పరస్పరం ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం పనిగా పెట్టుకున్నారు. దీంతో గులాబీ పార్టీలో రాజకీయ రగడ రచ్చకెక్కుతోంది. గతంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈ ఎమ్మెల్సీ రాసిన లేఖ లీక్ అయిన వ్యవహారం రచ్చరాజేస్తే ఆ తర్వాత కవిత తెలంగాణ జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేసి పార్టీని ఎదిరించి అధినాయకత్వ ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరించారు. ఈ వివాదం ముదురు పాకాన పడిన సమయంలో ఇప్పుడు కవితకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఈ ఎమ్మెల్సీని తొలగించడం బీఆర్ఎస్ లో రగడకు కారణమవుతోంది. కవిత తమలపాకుతో టచ్ చేస్తే కేటీఆర్ తలుపు చెక్కతో కొట్టినట్టుగా వ్యవహారం ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. కార్మిక సంఘ కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత నెలలో ఈశ్వర్ ను టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. పైగా కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పుడు అదును చూసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ సాగుతోంది. అన్నా చెల్లెల మధ్య గ్యాప్ మరింత పెరిగిందని, అందుకే కవితకు కేటీఆర్ చెక్ పెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లో నడిచే నేత. గతం నుంచే సింగరేణి కార్మికులతో సంబంధాలు ఉన్నాయి. అయితే పార్టీ కార్యాలయంలో యూనియన్ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుని ఎన్నుకోవడంపై కవిత వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కార్మిక సంఘ నిబంధనలను ఉల్లంఘించారన్న వాదాన్ని వినిపిస్తోంది. ట్రేడ్ యూనియన్ ఆఫీసులోనూ లేదంటే సింగరేణి కాలనీస్లోనూ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎలా తీసుకుంటారన్నది కవిత క్వశ్చన్. ఈశ్వర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోశాధికారి సహా పలువురు నేతలు టీబీజీకేఎస్ కు రాజీనామా చేశారు. వారంతా కవిత అనుచరులు. మరోవైపు ఏడాదిగా గౌరవాధ్యక్ష పదవికి ఎన్నిక జరగలేదని, ఆ స్థానం ఖాళీగా ఉండటంతోనే కొప్పుల ఈశ్వర్ ను ఎన్నుకున్నామన్నది టీబీజీకేఎస్ ప్రతినిధుల వాదన. అంతేకాదు ఈ పరిణామాలకు కవిత వైఖరే కారణమన్న విమర్శలు ఉన్నాయి. టీబీజీకేఎస్ కు సమాంతరంగా సింగరేణిలో తెలంగాణ జాగృతి కమిటీలు వేయటంతో గందరగోళం ఏర్పడిందని కవిత వ్యతిరేక వర్గం చెబుతోంది. యూనియన్ గౌరవాధ్యక్షురాలనని చెప్పుకునే ఈమె హెచ్ఎంఎస్ తో జట్టు కట్టడాన్ని తప్పు పట్టారు. అందుకే అధిష్టాన నిర్ణయంతో కొత్త గౌరవాధ్యక్షుని ఎన్నుకున్నామన్నది నేతల వాదన. నిజానికి పార్టీలో అన్నా చెల్లెల మధ్య కొన్ని నెలల నుంచి వార్ నడుస్తోంది. కవిత గతంలో అమెరికాలో ఉన్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించేది లేదని ఈ ఎమ్మెల్సీ చేసిన ప్రకటన పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కారు పార్టీ నుంచి కవితకు ఎలాంటి సహకారం అందటం లేదు. తనకు పార్టీ నేతలు మద్దతుగా నిలవకపోవడానికి పార్టీ వర్కింగ్ కేటీఆరే కారణమని ఈ ఎమ్మెల్సీ తప్పు పడుతున్నారు. పార్టీలో తన విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన కవిత ముందు జాగ్రత్తగా తెలంగాణ జాగృతి సంస్థను విస్తరించాలని ప్రయత్నించారు. అలాగే సింగరేణి సంఘాన్ని కూడా బలోపేతం చేయడానికి తరచూ సమావేశాలు నిర్వహించారు. కానీ ఇంతలోనే యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు తీసుకోవడంతో సింగరేణిలో కవిత పట్టు చేజారిపోయినట్టేనన్న చర్చ సాగుతోంది. తెలంగాణ జాగృతితో బీఆర్ఎస్ కు టీబీజీకేఎస్ కు సంబంధం లేదని, అందులో కొనసాగే వారు ఇందులో పనిచేయాల్సిన అవసరం లేదని గులాబీ నేతలు డైరెక్ట్ గానే చెబుతున్నారు. మొత్తానికి కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడంతో పార్టీ ప్రతిష్ట మసకబారిందని, ప్రజల్లోనూ ఈమె పట్ల ఎలాంటి సానుభూతి లేదని గులాబీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ పార్టీ నుంచి వెళ్లిపోయినా ఎలాంటి నష్టం లేదని పార్టీ అధినాయకత్వం అంచనాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే పార్టీ నుంచి పొమ్మని నేరుగా చెప్పలేక పొగపెడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు కవిత వెంట నడిచిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు, కీలక నేతలు ఎవరూ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. అధిష్టానం మనసెరిగిన వారంతా కవితను లైట్ గా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై కుట్ర జరుగుతోందని అమెరికా నుంచి రాసిన లేఖలో కవిత ప్రస్తావించడాన్ని గమనించాలి. తన మీద కక్ష సాధింపు జరుగుతోందంటున్న ఎమ్మెల్సీ యుఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కవిత విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.